నా కంటికి రెప్పలా చూసుకుంటాను. మేమిద్దరం కలిసి ఇంట్లో ఆనందంగా ఉంటాం. నా చేత్తో నేనే తినిపిస్తాను. నా చెల్లికి ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను నాని. తనకి నీడలాగా నేను తన వెంటే ఉంటాను. నాని, నా చెల్లి నేను ఎలా ఉన్నాం? బాగున్నాం కదా? మీకేంటమ్మా, మహాలక్ష్మిలా ఉన్నారు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నువ్వొక్కదానివే ఉండేదానివి. ఇప్పుడు మీరిద్దరూ ఇలా కలిసి తిరుగుతుంటే నట్టింట్లో ఇద్దరు మహాలక్ష్ములు తిరుగుతున్నట్టుగా ఉంది. మీకు నా దిష్టే తగిలేలా ఉంది. నిజంగా ఆ రోజు రావాలని, మీరిద్దరూ కలిసి ఉండాలి అని నేను ఆ దేవుణ్ణి ప్రతిరోజు మొక్కుకుంటున్నాను. కానీ ఆ అవకాశం ఎప్పుడొస్తుందోనని ఎదురు చూస్తున్నాను. సమంత, మన వర్ష ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఒకవేళ మనకి తెలిసిన వర్షానే నీ చెల్లెలు వర్ష అని చెప్తే నువ్వెలా తీసుకుంటావు? నాని, తాతయ్య మీరా? అవును బాబు, నేను నా కళ్ళ నమ్మలేకపోతున్నానయ్యా. నువ్వు ఇలా బండి నడిపిస్తున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే తాతయ్య, ఆ రోజు జరిగిన యాక్సిడెంట్తో ఇంకా ఎప్పటికీ నేను వీల్ చైర్కి పరిమితం అవుతాను అనుకున్నాను. నా జీవితంలో మళ్ళీ నేను లేచి నడుస్తానని నమ్మలేకపోయాను తాతయ్య. నన్ను నడిపించిన దేవత నా రాణి. నేను నమ్మకాన్ని కోల్పోయినా తను మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు తాతయ్య. మళ్ళీ నన్ను నడిపిస్తానని ఎలాగైతే ప్రతిన పూనిందో అలాగే సాధించింది. నేను నీ ఆపరేషన్ అయ్యాక 1-2 సార్లు నేను రాణికి ఫోన్ చేసి అడిగాను, నువ్వు నడవగలుగుతున్నావా అని. కానీ సాధ్యం అవ్వడం లేదు, ఈ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాడని చెప్పింది. అలాంటి నువ్వు ఇలా బండి నడిపిస్తున్నావంటే చాలా అద్భుతంగా ఉందయ్యా. చెప్పానుగా తాతయ్య, రాణి లాంటి మంచి మనిషి తోడుగా ఉంటే ఏదైనా సాధించొచ్చు అని. రాణి మీకు చెప్పినట్టే తను నన్ను నడిపించాలని ఎంత ప్రయత్నించినా నేను నడవలేకపోయాను. ముందు నా మీద నాకు నమ్మకం లేదు. నేను మళ్ళీ లేచి నడవగలనని అస్సలు అనుకోలేదు. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నువ్వు లేవగలుగుతావని డాక్టర్ కళ్యాణ్ గారు ఒక్కటే మాట చెప్పారు. అలాంటి సందర్భం వచ్చింది. అలా ఆ రోజు ఆ సంఘటన జరగడంతో నా రాణిని కాపాడుకోవాలని నాకే తెలియకుండా నేను లేచి నిలబడ్డమే కాదు తాతయ్య, తన దగ్గర వరకు వెళ్ళాను. తనని కాపాడానని తెలిసాక నేను మళ్ళీ బ్యాలెన్స్ కోల్పోయాను. అప్పుడే రాణి నాకు ధైర్యం చెప్పింది. తర్వాత తను పట్టుకొని నడిపించింది. ఒక విధంగా
జీవితంలో మళ్ళీ నన్ను గెలిపించింది నా రాణియే తాతయ్య, నా రాణియే. నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. రాణి లాంటి మంచి అమ్మాయి నిన్ను ప్రేమించింది. మీరిద్దరూ జీవితాన్ని పంచుకుంటే అది చాలా బాగుంటుందయ్యా. ఎందుకంటే అర్థం చేసుకునే అర్థంకి పక్కనే ఉంటే ఆ మగాడి జీవితంలో విజయమే ఉంటుంది. నిజంగా నా తండ్రి దగ్గర నేను పెరిగినప్పుడు ఆత్మీయత అనురాగాలేంటో నాకు తెలీదు. ఎంతసేపు ఆయన డబ్బు అన్న ప్రపంచం తప్ప ప్రేమానురాగాలకి దూరంగా ఉండేవారు. వాటిని తట్టుకోలేక నేను ఒంటరిగా బయటకు వచ్చేశాను. నా వల్ల తనకి ఎన్ని సమస్యలు ఎదురైనా, నా తండ్రి తనని ఎన్ని మాటలన్నా, అవమానించినా అవన్నీ తట్టుకుంది రాణి. నా కుటుంబానికి కష్టం వస్తే నేనున్నానని తను నిలబడింది. నిజంగా నా రాణి దేవత. అలాంటి దేవత నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం తాతయ్య. ప్రియా నిన్ను అమ్మ అని పిలిచినప్పుడు నువ్వు బాధపడతావేమో అనుకున్నాను. కానీ తనకి నువ్వు అమ్మగా మారతావని, అమ్మ ప్రేమను కురిపిస్తావని ఎప్పుడూ ఊహించలేకపోయాను. తనకి తల్లి దూరమైనప్పుడు ప్రియా ఎంత బాధపడిందో నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరే అమ్మ ప్రేమని పొందుతుంది. ఒక విధంగా నీ మీద నాకు ప్రేమ కలగడానికి అది కూడా ఒక కారణమే. నువ్వు మాతో ఉంటే మా ఇల్లెప్పుడూ సంతోషంగా ఉంటుందని నా నమ్మకం. హాయ్ బ్రో. రారా కూర్చో. ఏంటి బ్రో, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నీకు తెలుసు కదా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని. నా నిర్ణయం కూడా చెప్పాను. తన నిర్ణయం ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ మంచి మనసు నన్నెప్పుడు కరుణిస్తుందా అని ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను. భలే వాడివే బ్రో. నీ అంత మంచి మనిషి మనసే గెలుచుకుందంటే తను ఖచ్చితంగా గొప్ప వ్యక్తి అయి ఉంటుంది. తప్పకుండా తను నిన్ను ప్రేమిస్తుంది, నీ జీవితంలో కూడా వస్తుంది. ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నీ మాట నిజం కావాలని నేను కోరుకుంటున్నాను బ్రో. ఇంకా నీ సంగతి ఏంటి? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి నువ్వు దగ్గర కాలేకపోతున్నావు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి సొంతం కాలేకపోతున్నావు. ఇద్దరికీ దూరంగా ఎన్నాళ్ళిలా ఒంటరిగా బ్రతుకుతావు? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. డాక్టర్ డాక్టర్ యాక్సిడెంట్ కేసు వచ్చింది, మీరు అర్జెంటుగా రావాలి. బ్రో ఇప్పుడే వస్తాను. ఆ